నమస్తే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి అరెస్ట్ అయ్యారు కవిత. ఈ వ్యవహారానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వారం రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు కవితను. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశాలపై కవితను ప్రశ్నిస్తుంది ఈడీ. ఇలాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ఈడీ అధికారులు సేకరించినటువంటి ఏవైతే ఆధారాలు ఉన్నాయో, సాక్ష్యాలు ఉన్నాయో, వాటిని ముందు పెట్టి మాట్లాడుతున్నటువంటి క్రమంలో, ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో కవిత ఎక్కడా కూడా దానికి సరైనటువంటి సమాధానం చెప్పట్లేదు. ఏదేదో చెప్తున్నటువంటి సందర్భంలో ఈడీ అధికారులు ఒక్కసారిగా కవితపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి, ఇవన్నీ కాదు, అడిగిన దానికి చెప్పండి అని చెప్పి ఆమెకి క్లాస్ తీసుకున్నారని. ఈ సందర్భంలో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నటువంటి సమయంలో కవిత కన్నీటి పర్యంతమయ్యారు అనేది ఒక వార్త వైరల్గా మారింది. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో వారు సేకరించినటువంటి ఆధారాలను బట్టి ఏ ఒక్కదానికి కూడా సరైనటువంటి బదులు రావట్లేదు కవిత దగ్గర నుంచి అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. గతంలో ఎవరినైతే సాక్షులను విచారించారో వారిని కూడా పిలిపించి కవిత సమక్షంలోనే వీటిని అడగాలి అనే ఆలోచనలో ఈడీ అధికారులు ఉన్నట్లు కూడా తెలిసింది. చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. దేశ చరిత్రలో ఈ కేసు చాలా కీలకంగా ఇంపార్టెంట్ ఇష్యూగా మారింది. దీనిలో కవిత కింగ్ పిన్గా వ్యవహరించింది. ఆమెను ఖచ్చితంగా కస్టడీకి ఇవ్వండి, ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇస్తే ఈ కేసు పక్కదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి అనేది ఈడీ ఆరోపణ. ఇలాంటి సందర్భంలో కస్టడీ పిటిషన్ వేసినటువంటి క్రమంలో చాలా కీలకమైనటువంటి అంశాలను ఆ పిటిషన్లో పేర్కొంది ఈడీ. ముఖ్యంగా కింగ్ పిన్గా వ్యవహరించారు కాబట్టి కవిత పాత్ర ఈ వ్యవహారంలో చాలా కీలకమైనది అనేది ఈడీ ఆరోపిస్తున్నటువంటి సందర్భం. ఇలాంటి క్రమంలో 23వ తేదీ వరకు కస్టడీ ఉంది. ముఖ్యంగా ఈడీ అడిగే క్వశ్చన్స్కి సమాధానం సరైనటువంటి పద్ధతిలో చెప్పకపోవడంతో వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటమే కాకుండా ఇలా అయితే మీరు ఇబ్బందులకు గురికాక తప్పదు అనే వార్నింగ్ కూడా ఇచ్చారట. ఇటువంటి సందర్భంలోనే ఈడీ అధికారుల ఎదుట నేను మా మదర్ని చూడాలి, మా పిల్లలతో మాట్లాడాలి అనిపిస్తుందని చెప్పి ఆమె ఒక రిక్వెస్ట్ని కూడా పెట్టారట. దీనికి అంగీకరించినటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అంశంగా ఉంది. మీరు సపోర్ట్ చేయాల్సిందే, చెప్పాల్సిందే. ఏదైతే అనుమానాలు ఉన్నాయో, ఆరోపణలు ఉన్నాయో, మీ మీద వస్తున్నటువంటి విమర్శలకు మీ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఖచ్చితంగా కావాలి. ఏదైతే వీడియో రికార్డ్ చేస్తున్నామో ఆ వీడియో రికార్డ్ చేసినటువంటి ఫుటేజ్ మేము మేజిస్ట్రేట్గా సబ్మిట్ చేయాలి, కాబట్టి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ అండ్ వార్నింగ్ కూడా ఇచ్చినట్లు మనకి తెలుస్తుంది.